తీహార్ జైల్లో ఖైదీల ఒక డైలీ రొటీన్ అనేది ఎలా ఉంటుంది, మరియు విఐపి ఖైదీలకి ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి ఇస్తారు, మరియు మామూలు ఖైదీలకి విఐపి ఖైదీలకి తేడా ఏంటి, మరియు ఇంత పెద్ద తీహార్ జైలు అనేది ఎలా మెయింటైన్ చేస్తారు, ఇంత మాత్రమే కాకుండా తీహార్ జైల్లో ఎలాంటి మాదక ద్రవ్యాలు అనేవి ప్రొవైడ్ చేస్తారు. మరియు తీహార్ జైల్లో ఈ వీడియోస్ మీరు చూసినట్లయితే ఖైదీలు అక్కడ కాళ్ళు నొక్కించుకోవటం, సినిమాలు చూడటం, వాళ్ళకి కూలర్లు కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. మరియు ఈరోజు వీడియోలో తీహార్ జైలు గురించి మొత్తం తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూడండి. మీ సపోర్ట్కి ఒక లైక్ అనేది చేయండి చాలు. తీహార్ జైలు అనేది బయట నుంచి చూడటానికి ఇలా ఉంటుంది. ఢిల్లీ దగ్గరలోని 400 ఎకరాల్లో ఈ తీహార్ జైలు అనేది మొత్తం 9 జైలుగా డివైడ్ చేశారు. ఆసియా మొత్తం మీద ఇదే అతిపెద్ద జైలు. మరియు ఈ జైలు మొత్తంలో రకరకాల ఖైదీలని ఖైదు చేసి ఉంచుతారు. జైలు లోపల ఉండే ఖైదీలు మాదక ద్రవ్యాలు కూడా తీసుకుంటారు. మరియు ఇది అక్కడ జైలు అధికారులు ఒక కళ్ళ ముందు కనపడినవరు. మరియు కొంతమంది ఖైదీలు లోపల ఫోన్ కూడా మెయింటైన్ చేస్తారు. ఇది కూడా జైల్లో ఎవరికి తెలియకుండా మెయింటెనెన్స్ అయితే చేస్తారు. విఐపి ఖైదీలకి ఫోన్లు కూడా కొన్నిసార్లు ఇవ్వబడుతుంది. మరియు విఐపి ఖైదీలకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి ఇస్తారు. వాళ్ళు లోపల టీవీ చూడొచ్చు, ఫోన్ మాట్లాడుకోవచ్చు, సాంగ్స్ వినొచ్చు, మరియు అంతేకాకుండా వాళ్ళు సినిమాలు కూడా చూసుకోవచ్చు. వాళ్ళకి పని చేసి పెట్టడానికి పనులు కూడా ఉంటారు. ఇలాగా తీహార్ జైలు నుంచి ఇప్పుడు దాకా లీక్ అయిన ఫొటోస్ అయితే ఇవి. 30 సంవత్సరాల క్రితం విఐపి ఖైదీలని ఒకలాగా, నార్మల్ ఖైదీలని ఒకలాగా చూసేవాళ్ళు. అయితే కొత్తగా ఒక చట్టం వచ్చి అందరి ఖైదీలు సమానమే కాబట్టి విఐపి ఖైదీలు అయినా సరే, మామూలు ఖైదీలు అయినా సరే కూడా సమానంగా చూడాలన్నారు. ఢిల్లీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ఒకరోజు ఆయన అధికారంలో ఉండగానే ఆయన్ని జైల్లోకి తీసుకొచ్చారు. అయితే ఆయన జైల్లో ఉన్నప్పుడే ఆయన అక్కడి నుంచి ఆయన పార్టీని నడిపిస్తా అని చెప్పారు. కాకపోతే జైలు లోపల ఇవన్నీ చేయటం అనేది నిషిద్ధం. అయితే జైలు లోపల ఉండే కేసీఆర్ కూడా ఒకప్పుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్. అయితే ఈయన కూడా జైల్లో ఉన్నప్పుడే గవర్నమెంట్ని నడిపిస్తా అన్నారు. జైలు నుంచే గవర్నమెంట్ని రూల్ చేయాలనుకుంటే దానికి లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ అనేది ఇవ్వాలి. ఒకవేళ ఆయన పర్మిషన్ ఇస్తే పర్లేదు, ఇవ్వకపోతే ఇంకా ఆయన రూలింగ్ అనేది చేయకూడదు. అక్కడ గవర్నర్ రూల్ అనేది నిలబడుతుంది. ఇంకో ఫేమస్ పొలిటీషియన్ అయిన పి చిదంబరం అనే ఈయన కూడా జైలులో ఖైదుగా ఉన్నారు. మరియు ఈయన ఖైదు చేసినప్పుడు కూడా ఈయనకి కూడా ఎలాంటి పవర్స్ అనేవి ఇవ్వలేదు. మరియు ఈయన జైల్లో ఉన్నన్ని రోజులు ఈయనకి విఐపి సెక్యూరిటీ అనేది ఇచ్చారు. అయితే ఇదంతా పైకి కనపడదు. మరియు జైలు బ్యారాక్లో నుంచి ఎవరన్నా సరే వీళ్ళని హత్య చేయాలనుకుంటే కూడా అది కుదరదు. వీళ్ళకి సపరేట్గా ఒక జైలు అనేది ఇస్తారు. కేవలం వీళ్ళు ఒక్కరు మాత్రమే అందుట్లో ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మెడికల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. లోపలే ఒక చిన్న హాస్పిటల్ కూడా ఉంటుంది తీహార్ జైలు లోపలే. వీళ్ళందరికీ కావాల్సిన సెక్యూరిటీ మరియు ఫెసిలిటీస్ అనేవి లోపల నుంచే ఇస్తారు. తీహార్ జైలు అనేది మొత్తం 3 భాగాలుగా విభజించారు. అందుట్లో ఒక భాగం వచ్చేసి విఐపి ఖైదీలను ఉంచడానికి ఒక బారక్ అనేది ఇస్తారు. ఇంకొక బారక్ వచ్చేసి ఎవరైతే పెద్ద ఖైదీలు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఇంకో జైల్లో ఎవరైతే చిన్న నేరస్తులు మరియు రిమాండ్లో ఉన్నారో వాళ్ళందరినీ ఉంచుతారు. తీహార్ జైలు కెపాసిటీ మొత్తం 10,000 మంది ఉండగలుగుతారు. కానీ వీళ్ళు ఇరికిచ్చి 20,000 నుంచి 30,000 మంది దానిలో ఉండేలాగా ఉంచుతారు. ఒక జైలు లోపల దాదాపు 30 నుంచి 40 బాక్సులు అనేవి ఉంటాయి. ఒక్కొక్క బాక్స్లో 10 నుంచి 15 మందిని ఇరికిచ్చేస్తారు. ఇలా జైలు బాక్సులు అనేవి మెయింటైన్ చేస్తారు. నిర్భయ కేసులో ఎవరైతే దోషులుగా అరెస్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తీహార్ జైల్లోనే ఉంచారు. ఇక్కడ సెల్ నెంబర్ 3లో వాళ్ళని ఖైదు చేసి అక్కడ ఉంచారు. ఇప్పుడు తీహార్ జైల్లో ఖైదీల్ని ఎలా చూస్తారు, మరియు తీహార్ జైల్లో టైమింగ్స్ అనేవి ఎలా ఉంటాయి, ఒక రోజు మొత్తాన్ని ఖైదీ ఎలా ఉపయోగించుకునేలాగా తీహార్ జైలు అనేది చూస్తారు. మరియు తీహార్ జైల్లో ఫుడ్ హ్యాబిట్స్ మరియు వాళ్ళ డైలీ రొటీన్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. తీహార్ జైల్లో పొద్దున్నే అందరినీ నిద్రలేపుతారు. కేవలం 5:30 కంటే ముందే వీళ్ళందరినీ నిద్రలేపి అందరినీ లైన్లో తీసుకొస్తారు. ముందు వీళ్ళందరూ రోల్ కాల్ అనేది పిలుస్తారు. అందరూ ఉన్నారా లేదా అని చెక్ చేసుకున్న దాని తర్వాత వీళ్ళందరినీ మెడిటేషన్ మరియు యోగా అనేది వీళ్ళందరినీ చేయిస్తారు. దాని తర్వాత 8 కంటే ముందే వీళ్ళకి టిఫిన్ అనేది బ్రేక్ఫాస్ట్గా ఇస్తారు. అందరికీ బ్రెడ్ మరియు ఇంకేమన్నా ఉంటే అవి పెడతారు. మరియు ఒక గ్లాస్ పాలు, గుడ్డు అనేది కూడా వీళ్ళకి ఇస్తారు. వీక్ డేస్లో వీళ్ళకి చికెన్ కూడా పెడతారు, మటన్ కూడా పెడతారు. మరియు ఇంత పెద్ద తీహార్ జైలు మొత్తాన్ని మెయింటెనెన్స్ చేసేది అక్కడ ఉండే జైలు ఖైదీలే. వాళ్ళే అక్కడ వంట వండుతారు మరియు అక్కడ క్లీనింగ్ కూడా వాళ్ళే చేస్తారు. మొత్తం తీహార్ జైలు అనేది అక్కడ ఉండే జైలు వాళ్ళ మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది. పనిచేసిన ప్రతి ఒక్కరికి డబ్బులు అనేవి ఇస్తారు. ఇలాగా తీహార్ జైలు మొత్తాన్ని మెయింటెనెన్స్ అయితే చేస్తారు. 8 దాటిన దాని తర్వాత 12 లోపల
అందరూ పని చేస్తూ ఉంటారు. కొంతమంది చదువుకోవాలనుకున్న వాళ్ళు అక్కడ చదువుకోవచ్చు. జైలు అధికారులు వాళ్ళకి కావాల్సిన బుక్స్ కూడా ఇస్తారు. ఇలాగే తిహార్ జైలు లోపలే ఒక వ్యక్తి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి యూపీఎస్సీలో సీట్ అనేది తెచ్చుకున్నాడు. ఇలాగా అక్కడ ఉండే జైలు అధికారులు కూడా చదువుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి టైం అనేది ఇచ్చి వాళ్ళని చదువుకోమంటారు. వాళ్ళకి కావాల్సిన అన్ని బుక్స్ అనేవి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మరియు 1 నుంచి 2 దాకా వీళ్ళకి లంచ్ బ్రేక్ అనేది పెడతారు. వీళ్ళకి లంచ్లో 4 రోటీలు మరియు కొంచెం అన్నం, పప్పు మరియు ఏమైనా కూర లేకపోతే పచ్చడి అనేది ఇస్తారు. ఇలాగా వీళ్ళ లంచ్ టైం అనేది ముగిస్తుంది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళ పని చివరాఖరికి ఒక క్యాంటీన్ కూడా ఉంటుంది. క్యాంటీన్ లోపల టీజేఎస్ అని చెప్పి ఒక సంస్థ అనేది ఉంటుంది. లోపల వీళ్ళు తయారు చేసిన స్వీట్ కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ మరియు ఇతర హ్యాండ్ క్రాఫ్ట్ కానీ ఇంతే మాత్రమే కాకుండా లోపల ఏమైనా క్లాతింగ్ బిజినెస్ చేసినా సరే కూడా వీళ్ళందరికీ డబ్బులనే ఇస్తారు. ఇవన్నీ తీసుకెళ్ళి బయట అమ్మటం అయితే జరిగిద్ది. జైలు అధికారులే వీటన్నిటిని అమ్ముతారు. అమ్మిన దానిలో వచ్చిన దానిలో వీళ్ళకి వాటా అనేది ఇస్తారు. మరికొంత డబ్బు అనేది డొనేషన్గా ఇస్తారు. ఇలాగా జైలు అధికారులు డొనేషన్ కూడా చేయిస్తారు వీళ్ళ చేత. లోపల 4 టైం అప్పుడు ఒక టీ బ్రేక్ అనేది ఇస్తారు. 2 సాల్ట్ బిస్కెట్లు, ఒక టీ కూడా వీళ్ళకి ఇస్తారు. ఇలాగా ఒక రోజు మొత్తం ముగిసిన దాని తర్వాత మళ్ళీ సాయంత్రం పూట మామూలుగానే 5 నార్మల్ రోల్ కాల్ అనేది వీళ్ళని పిలుస్తారు. ఈ రోల్ కాల్లో అందరూ ఉన్నారా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకొని అందరికీ అటెండెన్స్ అనేది వేస్తారు. దాని తర్వాత వీళ్ళందరినీ మళ్ళీ వాళ్ళ సెల్లోకే తీసుకెళ్ళిపోతారు. మళ్ళీ డిన్నర్ టైం అప్పుడు వీళ్ళని వదులుతారు. వీళ్ళకి డిన్నర్ టైం అప్పుడు కూడా మామూలుగానే అన్ని రకాల ఫుడ్స్ అనేవి పెడతారు. దాని తర్వాత జైలు డోర్లు అనేవి మూసేస్తారు. ఇలాగా బారక్ మొత్తాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు పోలీసు వాళ్ళు. తిరిగి మళ్ళీ పొద్దున సమయం అప్పుడే మళ్ళీ జైలు డోర్లు అనేవి తెరుస్తారు. మరియు అప్పటిదాకా వీళ్ళందరినీ జైలు లోపల పెట్టి తాళాలు అనేవి వేసేస్తారు. ఇక వీళ్ళు బయటికి రావడానికి కూడా ఉండదు. అప్పటిదాకా ఆ లోపలే ఉండిపోవాల్సి ఉంటుంది. ఇండిపెండెన్స్ డే అప్పుడు కొంతమందిని ఖైదీల్ని సప్రవర్తన మీద వాడిని విడుదల చేస్తారు. కొంతమందిని మాత్రమే. తిహార్ జైల్లో సహారా గ్రూప్ అధినేత అయిన సుబ్రత రాయ్ అక్కడి నుంచే ఆయన వ్యాపారాన్ని అనేది సాగించారు. అక్కడే అన్ని అకౌంటింగ్ కూడా చేశారు. దీనికి గవర్నర్ నుంచి ఆయన పర్మిషన్ అనేది తీసుకున్నారు. వాళ్ళు ఇచ్చారు. ఇలాగా ఆయన బిజినెస్లు కూడా అక్కడి నుంచి చేసుకోవటం అయితే జరిగిద్ది పర్మిషన్స్ ఇస్తే. ఇది ఫ్రెండ్స్ తిహార్ జైల్ యొక్క విశేషాలు. మరియు ఈ వీడియో ద్వారంగా మీరు ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది తిహార్ జైల్ గురించి తెలుసుకున్నారు అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. చివరిదాకా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. మరియు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళిపోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. మాకు అది ఒక మంచి మోటివేషన్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.